హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీషోలో తీసుకున్న శారీ తోటి పాపకు ఫ్రాక్ కుట్టడానికి అయితే కొంచెం ఆలోచించి ఉంటానన్నమాట. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేసిరు 2-3 సార్లు ఉతకంగానే అది వైట్ కలర్ చుక్కలు చుక్కలు ఉన్నది మొత్తం కూడా పోతుంది అని చెప్పి అయితే ఇంకా అప్పుడు ఆలోచించిన కుట్టాలా వద్దా, మరి కుట్టిన తర్వాత ఇట్లా అవుతుందంట, మరి పాడైపోతుందేమో అని అయితే ఆలోచించి ఇంకా మనం కట్టుకుందామో అన్నా కూడా మొత్తం నెట్టెడ్ ఉంది కదా, అంత లుక్ అనిపించేదేమో అని చెప్పి అయితే ఇంకా నేనైతే దాన్ని పక్కకు పెట్టేసిన అనమాట ఒక 2-3 రోజులు. తర్వాత నాకే అనిపించింది ఒకవేళ ఉతికిన తర్వాత ఇంకా వైట్ కలర్ చుక్కలు చుక్కలు పోయినా కూడా ప్లెయిన్ క్లాత్ అయితే ఉంటుంది కదా, అదైనా కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఆలోచనతో అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటానమాట. ఈ డిజైన్ నేను ఇంకా మా పాప బర్త్డే కోసము అని అయితే నేను అనుకుని ఉంటే అప్పుడైతే వీలు కాలేదు కుట్టడానికి అయితే. ఇప్పుడైతే సేమ్ అట్లనే స్టిచ్చింగ్ అయితే చేసిన. చూడండి లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇంకా మా పాప వేసుకుంటే మా బాబు కూడా అట్లనే వేసుకుని అట్లనే తిరుగుతా అనేసి అయితే అంటుండు, ఇప్పమంటుండు అనమాట మా పాపని. ఇంకా సరే ఆయన ముచ్చట కూడా తీరుద్దాము అని చెప్పి అయితే ఇంకా ఆయనకైతే వేసి వీడియో తీసిన ఎంత క్యూట్గా ఉండో కదా మా బాబు అయితే. ఈ వీడియో అయితే సండే రోజు వీడియో అనమాట. సండే రోజు అయితే ఇక్కడ బోనాల పండుగనైతే అవుతుందనమాట. అయితే మన దగ్గర ఒక కస్టమర్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కుట్టించుకోరనమాట. చాలా రోజులు అయితే అయిపోతుంది. ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను చెప్పిన కూడా వాళ్ళకి ఇంకా అర్జెంటుగా కుట్టించుకుంటారు మీరు, ఇట్లా హ్యాండ్కి అయితే హెవీ వర్క్ అయితే వచ్చింది, ఇంకా పక్క నుంచే వస్తుంది కుట్టు అయితే, వర్క్ పక్క నుంచే వస్తుంది. ఇంకా వర్క్ పైనుంచి కుట్టు వేయాలంటే మాత్రం ఇంకా చేతి పైన వేసుకోవాలి, మిషన్ పైన అయితే వేయడానికి అయితే రాదు అని అయితే చెప్పినుంటి. కొంచెం లూజ్ అవుతుంది బ్లౌజ్ అయితే హ్యాండ్ అని అయితే చెప్పిన. ఇంకా అయినా పర్లేదు అక్క, నేను ఒకవేళ నాకు లూజ్ ఎక్కువ అయితే నేను తర్వాత చేతి పైన వేసుకుంటా, ఇప్పుడు మీరు ఏమి వేయొద్దు, నాకు అంత టైం లేదు, నాకు ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వండి అని అయితే అన్నదనమాట. ఇంకా సరే అని చెప్పి అయితే నేను ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసి అయితే ఇచ్చి ఉంటాను అనమాట కస్టమర్కి. అప్పుడు ఇంకా అమౌంట్ కూడా ఎంబడినే ఇచ్చేసి తీసుకొని అయితే పోయిరు. తర్వాత ఇంకా బోనాల పండుగ ఉంది అని చెప్పి అయితే నాకైతే ఇట్లా పని చేస్తున్నాను అనమాట. అంటే ఇంకా నేను ఈ పండుగ రోజు అంటే ఇక్కడ మేము బోనాలు ఏం చేసలేము కానీ ఇంకా చికెన్ తీసుకొచ్చిండు మా ఆయన, ఇంకా చికెన్ కర్రీ బగార్ రైస్, ఇంకా తన కోసము అని చెప్పి అయితే ఇంకా రొట్టెలు అయితే చేస్తున్నాను అనమాట. ఆ టైంలో వచ్చిందనమాట కస్టమరు. ఇంకా బ్లౌజ్ తీసుకొని వచ్చి ఇంకా నాకు ఇట్లా అర్జెంటుగా మీరు కుట్టేసియండి అని అయితే అన్నది. మిషన్ పైన వేయడానికి రాదు కదరా, మరి అది కంపల్సరీగా చేతి పైనే చేసుకోవాలి, ఆ విషయం నేను ముందే చెప్పినా, నువ్వు చేసుకుంటా అన్నావు కదా అని అయితే చెప్పి ఉంటానమాట. లేదక్క చెప్పినా కరెక్టే కానీ నాకు వస్తుంది కానీ నాకు ఇప్పుడు అంత టైం లేదు, నువ్వే వేసేయాలి, మా ఇంట్లో ఇంకా నాకు టైం కుదరదు, చుట్టాలు వచ్చిరు అని అయితే చెప్పిందనమాట. కనీసం నిన్న తెచ్చినా వేసిస్తుంటే కదా, ఈరోజు సండే ఇంకా చూడరు ఇంట్లో పనులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మీకు తెలిసే కదా, తెలిసి కూడా ఎందుకు ఇట్లా చేస్తారు, కనీసం నైట్ ఇచ్చినా కూడా నేను వేసి ఇచ్చేదాన్ని కదా అని అయితే అడిగి ఉంటాను అనమాట. అదే షాప్కి పోయి ఆ టైంకి అప్పుడే కుట్టియాలంటే అలా అస్సలు కుట్టియాలన్నమాట. షాప్లో ఒకవేళ ఏదైనా స్టిచ్చింగ్ చేసుకొని అదే మన రిపేర్ వస్తే అప్పుడే కుట్టియండి అంటే వాళ్ళు కుట్టియరు, అక్కడ నుంచి సైలెంట్గా వచ్చేస్తారు, ఇప్పుడు కాదు రేపు రండి ఎల్లుండి రండి అంటే సపరేట్గా వస్తారు. అదే ఇంట్లో కుట్టేటోళ్ళకైతే మీ పనులు పక్కకు పెట్టుకొని అయినా సరే కుట్టియండి అని ఆడనే నిలబడతారు తెలుసా. అట్లనే అయిందనమాట. నేను ఇక్కడ ఈ పని చేస్తుంటే కస్టమర్ అయితే అట్లనే నిలబడ్డది. ఇక ఏం చేస్తాను, చేసేది ఏమీ లేదు అని చెప్పి అయితే ఇంకా ఇద్దరు సేపు అయితే స్టవ్లో అయితే 2 కూడా బంద్ చేసుకొని ఆ కస్టమర్కి ఆ బ్లౌజ్ రిపేర్ చేసి ఇచ్చి తర్వాత నేను వంటనైతే ఇట్లా స్టార్ట్ చేసిన అనమాట. ఇట్లుంటుంది అసలు ఇంట్లో కుట్టేటోళ్ళకు ఎందుకు ఇంత అది చేస్తారో అర్థం కాదు కానీ మస్తు అది చేస్తారు. ఒక్కొక్కసారి అయితే ఈ టైలరింగ్ మానేసుకోవాలరా నాయన అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేస్తాను, చిన్నపిల్లలు బయటకి ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసే ఆప్షన్ లేదు, టైమింగ్స్ సెట్ కావు అన్నట్టుగా ఆలోచించుకుంటూ ఏదో కొంచెం కంట్రోల్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయడమే తప్ప ఈ టైలరింగ్లో ఏంటంటే అసలు మనకు ఎక్కువ లాభమే ఉండదు. కాకపోతే ఓపిక ఉండాలి. మళ్ళీ ఎట్లుంటుందంటే ఇది ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా కొంచెం మనము కంట్రోల్గా ఉండాలన్నమాట, తట్టుకునే శక్తి కూడా ఉండాలి. అట్లుంటుంది. లేదు అనుకుంటే మాత్రం అసలు ఈ టైలరింగ్ పిల్లలు కూడా పెద్దగా అయ్యి అంత మంచిగానే ఉంది అనుకుంటే మాత్రం టైలరింగ్ కన్నా జాబే బెటర్ ఏమో అన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట నాకైతే. అది చూడండి సండే రోజు మళ్ళీ వంట చేస్తున్నా, సరే అక్క ఒక 1 అవర్ ఆగి వస్తాను కూడా అని లేదు, ఆమె అట్లనే నించుందనమాట. కాబట్టి ఇట్లాంటి కస్టమర్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటేనే మన టైలరింగ్కి కూడా కొంచెం మంచిగా ఉంటుంది, మనకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, అట్లుంటుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమైపోతుందంటే వచ్చిన గిరాకీ కూడా మొత్తం పోతుంది అనమాట. అంటే ఇంకా మనకు చేయాలనే ఇంట్రెస్ట్ పోతుంది, మళ్ళీ వచ్చే గిరాకీ వాళ్ళు చూస్తారు కదా, వింటారు కదా, అరే ఆమె అట్లా మాట్లాడిపోతుందంటే ఈమెదేమో తప్పు ఉంది, అందుకే ఆ కస్టమర్ అట్లా మాట్లాడిపోయింది అన్నట్టుగానైతే అంటారనమాట. అట్లుంటారు కస్టమర్స్ అయితే. ఇట్లాంటి కస్టమర్స్ నుంచి కొంచెం దూరంగా ఉండడానికే ట్రై చేయాలి, ఓకేనా. చూడండి ఇంకా మొత్తానికైతే ఇంకా సండే అయితే ఇట్లా అయిపోయిందనమాట. ప్రతి సండే ఏదో ఒకటి ఇట్లా నాకు అయితేనే ఉంటాయి కస్టమర్స్ తోటి. ఇంకా ఈ సండేనైతే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము ఫ్యామిలీ తోటి. సండే స్పెషల్ చికెన్ కర్రీ,
రొట్టెలు, ఇంకా అట్లనే బగారన్నం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.